హలో వెల్కమ్ బ్యాక్ టు కోయంబత్తూర్. వీఆర్ ఇన్ కోయంబత్తూర్ నౌ. కోయంబత్తూర్లో ఈషా ఫౌండేషన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ దగ్గరలో ఉన్న రూమ్ తీసుకున్నాము. ఐ షో ఆర్ రూమ్ ఆర్యా రెసిడెన్సీస్ అని ఉండే. సో అక్కడ దగ్గరలో ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉన్నది తీసుకున్నాం అన్నట్టు. మేము ఈషాలోనే బుక్ చేసుకుందాం అనుకుంటే ఈషాలో మాకు అసలు దొరకలేదు. మేము స్పాట్ డెసిషన్తో వచ్చాము కాబట్టి మాకు ఈషాలో దొరకలేదు. సో వి టుక్ హియర్ గోస్ ఆర్యా రెసిడెన్సీ. కనిపిస్తున్న పైన ఉంది ఆర్యా రెసిడెన్సీ అని. సో అదనమాట. భలే ఉంది. చుట్టూ కొండల మధ్యలో లైక్ చెట్లు, చాలా బాగుంది. సో ఇప్పుడు నేను ఈషా ఫౌండేషన్ దగ్గరికి వెళ్ళి కూడా లైక్ వాట్ వీఆర్ డూయింగ్ దట్ అని చూపిస్తాను. సో మా తమ్ముడు హాయ్. హే, లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వీడియో అనమాట. మీ అందరూ ఆల్రెడీ లాస్ట్ వీడియో చూశారు. లాస్ట్ వీడియో మేము వరంగల్ టు కోయంబత్తూర్ ట్రావెల్ చేసిన వీడియో అనమాట. సో నౌ హియర్ గోస్ టు ఆదియోగి. ఫైనల్గా మా డెస్టినేషన్కి రీచ్ అయిపోయాము. మేము కోయంబత్తూర్ ఆదియోగికి వెళ్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. దిస్ ఈజ్ ద డే వచ్చేసినాం అనమాట. సో ఆ టైంలో వర్క్ జరుగుతుంది, లైక్ అక్కడ పెయింటింగ్ అది జరుగుతుంది అనమాట. ఫైనల్లీ ఐఎమ్ హియర్. అసలు అక్కడ దగ్గరికి వెళ్ళడంతో చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ నేను చాలాసేపు అట్లా మెడిటేషన్ చేశాను అనమాట. చాలా ప్లెజెంట్గా అనిపించింది. పక్కకి వెళ్ళి పిక్చర్స్ అది తీసుకుంటుంటే కూడా నేను కాసేపు నా ఓన్ పీస్ ఆఫ్ మైండ్ నేను కోరుకొని లైక్ చాలాసేపు మెడిటేషన్ అలా చేశాను. చాలా బాగా అనిపించింది. లైక్ అక్కడికి రీచ్ అవ్వడము, ఆదియోగిని చూడడము, ఇట్స్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ వైబ్. అండ్ ఇక్కడ చుట్టూ చూస్తున్నారు కదా ఫార్మర్స్, అంటే ఇక్కడ కోయంబత్తూర్లో ఉండే ఫార్మర్స్ ఉంటారు కదా. సో ఆ ఫార్మర్స్ కొన్ని స్టాల్స్ పెట్టారనమాట. సో ఆ స్టాల్స్లో కొన్ని ఫుడ్స్, అండ్ నేను మా అమ్మ ఇద్దరం నడుచుకుంటూ ప్రతీది వైబ్ అవ్వుకుంటూ వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళడంతో ఎంత పీస్ఫుల్గా, ఎంత ప్లెజెంట్గా ఉంది తెలుసు. నాకేమనిపించిందంటే ఎవ్రీ వన్ నీడ్స్ టు ఎక్స్పీరియన్స్ ద ప్లేస్ అనిపించింది. మేము వెళ్ళినప్పుడు కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుండే, లైక్ పెయింట్ చేస్తున్నారు. అంటే పెయింట్ని క్లియర్ చేస్తూ, లైక్ పాత పెయింట్ని మొత్తం క్లియర్ చేస్తూ మళ్ళీ కొత్తగా పెయింట్ చేస్తున్నారు అనమాట. లైక్ అది మార్నింగ్ టైంలో ఉండే, ఈవినింగ్ వరకు మొత్తం అది జేసీబీ అవి ఉంటాయి కదా తీసేశారు. కానీ చాలా ఎకరాలలో చుట్టూ చాలా బాగుండే. నేను చాలా వీడియో క్లిప్స్, ఫొటోస్ తీసుకున్నాను. ఇవన్నీ తీసుకోవడానికన్నా ముందు నేను అక్కడ టైం స్పెండ్ చేసిన. చాలా ప్లెజెంట్ టైంని పీస్ఫుల్గా చాలాసేపు మంచిగా అనిపించింది అన్నట్టు. అసలు ఒక పీస్ ఆఫ్ మైండ్, ఒక యోగా చేస్తే పీస్ వస్తుంది, మెడిటేషన్ చేస్తే పీస్ వస్తుంది అని చెప్తారు కదా సద్గురు. అవి వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని. బట్ రియల్గా అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తేనే లైక్ ఐ గాట్ టు నో వాట్ ఈజ్ వాట్. ఇక్కడ ఓన్లీ ఆదియోగి స్టాచ్యూ ఒకటే లేదు. ఇక్కడ షెడ్ లాగా ఉంది కదా, దాని లోపల నుంచి మనకు వెళ్తే మనకు అక్కడ దర్శనం జరుగుతుంది. జ్యోతిర్లింగ దర్శనము, ధ్యానలింగ దర్శనం, అట్లా చాలా లింగాలు ఉంటాయి. అంటే ఇది కొన్ని ఎకర్స్లో ఉంది కాబట్టి లైక్ మనం చాలా డిఫరెంట్ ప్లేసెస్కి తిరుగుతూ ఉంటే అక్కడ గైడ్ ఉంటుంది పక్కన, లైక్ ఎల్ఈడి స్క్రీన్ మీద కూడా మనకు గైడ్ చూపిస్తూ ఉంటుంది. సో అవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. ప్రతి లింగాలను దర్శనం చేసుకోవచ్చు. లోపలికి మాత్రం కెమెరాస్ అనేది నాట్ అలౌడ్. సో మేము కూడా దగ్గర వరకు వెళ్ళాలి, కొంచెం దూరం ఉండే పిక్చర్స్ తీసుకున్నాము. తర్వాత ఐ గట్ అన్ ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ సేవ్ సాయిల్. సేవ్ సాయిల్ మీలో ఎంతమందికి తెలుసు? లైక్ ఎంతమంది ఫార్మర్స్ చనిపోతున్నారు, ఎంతమంది స్ట్రగుల్ అవుతున్నారు సాయిల్ కోసం. అసలు ఈ రోజులలో అసలు సాయిల్ మొత్తం అంతరించిపోతుంది అని సేవ్ సాయిల్ స్టార్ట్ చేశాడు సద్గురు. మార్చ్లో 2022లో సేవ్ సాయిల్ గురించి, అవేర్నెస్ గురించి ఆల్మోస్ట్ ఒక 26 కంట్రీస్కి ఇప్పటి వరకు సద్గురు ట్రావెల్ చేశాడనమాట. సో మీ అందరికీ తెలిసిందా, ఇది నేను చెప్పనక్కర్లేదు. సో సద్గురు ట్రావెల్ చేశాడు ఒక 26 కంట్రీస్కి, లైక్ ఒక బైక్ మీద ఆయన రైడ్ చేసుకుంటూ సేవ్ సాయిల్ గురించి ఒక అవేర్నెస్, ప్రతి ఒక్క కంట్రీలో ఆయన ఒక అవేర్నెస్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా కొంతమంది వాలంటీర్స్ ఉంటారు. సో ఆ వాలంటీర్స్తో సహా లైక్ అక్కడికి వచ్చిన వాళ్ళలో ప్రతి ఒక్కరికి అదృష్టం రాదు సేవ్ సాయిల్లో పార్టిసిపేట్ చేయడం అనేది. దిస్ ఈజ్ అ టైప్ ఆఫ్ వైబ్, లైక్ వేర్ ఆ శివుడు ఆజ్ఞతో కొంతమందికి వచ్చే అదృష్టం ఈ సేవ్ సాయిల్లో పార్టిసిపేట్ చేయడం. అందులో నాకు వచ్చిందనమాట. సో నేను పార్టిసిపేట్ చేశాను. అంటే ఈ సేవ్ సాయిల్ అవేర్నెస్ వీడియో అనమాట ఇది. My body, your body, everybody is just soil body. సో
చూసారు కదా, ఇక్కడ వాలంటీర్స్ మనకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తుంటే వెనకాల ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి కొన్ని ప్లకార్డ్స్ ఇస్తారు. ఇదంతా ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవడం అదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో ఆ ప్లకార్డ్స్ ఇచ్చినాక ప్లకార్డ్స్ పెట్టుకొని లైక్ చిన్న మూమెంట్స్తో వాళ్ళు ఒక డ్యాన్స్ క్లిప్స్, ఎందుకంటే వాళ్ళు అదంతా షేర్ చేసుకొని వాళ్ళ ఇన్స్టాగ్రామ్స్లో, ఫేస్బుక్స్లో, ట్విట్టర్లో పోస్ట్ చేసుకుంటారు. ఎవ్రీడే ఇక్కడ సేవ్ సాయిల్ పార్టిసిపేషన్ అనేది జరుగుతుంది. ఎవ్రీడే మనం పార్టిసిపేట్ చేసే అవకాశం మనకు ఉంటుంది. ద పీపుల్ హూ విజిట్స్ దేర్ అందరికీ దొరకదు, బట్ మనకు కొన్ని ప్రాసెస్ ఉంటుంది, కొంచెం ముందు రిజిస్ట్రేషన్స్ అవన్నీ అనమాట. వాళ్ళు మనకు మెయిల్ చేస్తారు. సో అట్లా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. మీ అందరూ ఈ వీడియోలో ఒకటి అబ్జర్వ్ చేశారా, ఓన్లీ ఇండియన్సే కాకుండా ఫారినర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. లైక్ వాలంటీర్స్ లాగా పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ సేవ్ సాయిల్ అవేర్నెస్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఫారిన్ నుంచి వచ్చి కూడా వాళ్ళు ఇలా పార్టిసిపేట్ చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఐ థింక్ మనం ఇక్కడ ఉండి మనం ఇచ్చే అవేర్నెస్ కదా. मन का पोम मिट्टी बचाओ can you support save soil degradation deaths lack in productivity and lack of nutrition in our food and many more. So one simple solution to solve this problem is to raise our voice. Can we raise our voice for save soil? Can we support save soil? You can also share your photos and videos of your support to the soil in the social media. For face boxes, placards, and many more things, you can reach this counter after the session. సో చూసారు కదా, నేను ఒరిజినల్ ఆడియోను పెట్టా, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది చూస్తే మీకు ఇంకేంటి అంటే క్లియర్గా ఉంటుంది అనేసి నేను ఇచ్చాను. ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు, వాళ్ళకి కూడా లైక్ గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ అదే ఇచ్చారు. అండ్ ఇక్కడ సద్గురు వీడియో అనేది ప్లే అవుతుంది, మీరే ఒరిజినల్గా చూసేసేయండి. Receive Rudraksh Diksha, a specially energized Rudraksh bead. What we are facing now is soil extinction. In most countries, more than 50% of the topsoil is already gone. But this can be turned around. This is why the Save Soil movement, as a part of this, I'm 65 and I'm riding 30,000 kilometers to activate support from the citizenry. Very dangerous drama. So when I said I'm going to ride at the age of 65, I'm going to ride from London to Kaveri 30,000 kilometers on a motorcycle. And I also on the way, not just riding, I did 691 events around the world. It's suicide. Essentially, profound passion towards everything, an absolute dispassion towards oneself. I want you to understand, we are this sort of people who throw away our lives. సో చూసారు కదా, సేవ్ సాయిల్ని నేను మొత్తం ఇంక్లూడ్ చేయలేదు ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి అనేసి. సో అలా ఉంటుందన్నమాట సేవ్ సాయిల్ వీడియో. సో ఎవ్రీ వన్ నీడ్స్ టు సేవ్ ద సాయిల్. సో ఇలా సేవ్ సాయిల్ పార్టిసిపేషన్ అనేది ఫినిష్ అయిపోయింది. ఎవరైతే రుద్రాక్ష దీక్షలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ రుద్రాక్ష, విభూది ఇవన్నీ ఇస్తారనమాట. నాకు కూడా లైక్ ఒక 2 రుద్రాక్షాలు, ఒక విభూది అండ్ ఒకటి బ్లాక్ కలర్ థ్రెడ్ అనేది నాకు రిసీవ్ అవ్వడం జరిగింది. సో కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లాస్ట్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ 3 రిసీవ్ చేసుకునే అదృష్టం ఉంటుంది. యాక్చువల్గా మా వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు, మళ్ళీ వాళ్ళు అడిగితే ఇవ్వరనమాట. సో అట్లా ఉంటుంది. సో ఇంకా ఫైనల్గా ఇప్పుడు లేజర్ షో జరుగుతుంది, మీ అందరికీ తెలిసిందే కదా. ఈవినింగ్ 7 నుంచి 1.5 hour అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు.
ఇక్కడ లేజర్ షో నేను ఏం వాయిస్ ఓవర్ ఇయ్య, క్లియర్గా మీరే వీడియోని వైబ్ అవ్వుకుంటూ చూడండి, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ చెప్పా కదా ఇక్కడ ఫార్మర్స్ బేల్పూరి, పానీపూరి అలా డిఫరెంట్గా వాళ్ళు చేసిన స్నాక్స్ అనేది ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఈవెన్ వాటర్ బాటిల్స్ కూడా చాలా భలే అనిపించినాయి నాకు, అంత రీజనబుల్ ప్రైజెస్గా. సో ఇక్కడ ఈషాలో ఇప్పుడు లేజర్ షో అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. చాలామంది పీపుల్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఎవ్రీడే లైక్ చాలామంది వస్తూ ఉంటారంట. సో లేజర్ షో అనేది మీరు ఒరిజినల్ ఆడియోతో చూస్తేనే బ్యూటిఫుల్ ఉంటుంది. సో నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ అవబోతుంది, ఎందుకంటే వీడియో ఇంకా నేను లేజర్ షో కూడా ఇందులోనే పెడితే మీ అందరికి ఇంట్రెస్ట్ కూడా పోతుందని. ఇట్ విల్ బి కంటిన్యూడ్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. సో నెక్స్ట్ వ్లాగ్ మిస్ అవ్వకుండా చూడండి. లేజర్ షో అనేది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మీరు కూడా చాలా బ్యూటిఫుల్గా ప్లజెంట్గా మీరు అక్కడ ఉన్నట్టు ఫీల్ అవుతూ చూస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్, బై.